సరే ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 15 నెలల కాలం అవుతుంది. ఈ 15 నెలల కాలం పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ మీరు ఎలా విశ్లేషిస్తారు? దోచుకో దాచుకో మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అవి మోడీ ప్రభుత్వం దేశం వెలిగిపోతుందని చెప్పాడు. డబుల్ ఇంజిన్ సర్కార్ వెలిగిపోతుంది అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చెప్తారు. భారతీయ జనతా పార్టీతో జతగట్టిన ఏ పార్టీ బతకలే భారతదేశం రాసుకుంటే చెప్తా. ఉదాహరణ 100 చెబుతా. అంటే 5 ఏళ్ళకి కూటమి కలిసి ఉండదంటారా? ఎంత సిగ్గుకరమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెడితే భారతీయ జనతా పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ప్రతిపక్షాలు అంటారు. అంటే మీకు పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలు మీకు అర్థం తెలియదు. పీపీపీ అన్న దాన్ని పొడుచుకొని పొడిసి తినేటటువంటి దాన్ని విధానం అంటారు పీపీపీ. వీళ్ళు పీపీపీ చేయాల్సిన అవసరమే ఉందండి. అంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా లేనప్పుడు పీపీపీకి వెళ్ళామనేది ప్రభుత్వం చెప్తుంది. మెడికల్ కాలేజీలు అప్పలంగా చంద్రబాబు నాయుడు గారు హోల్సేల్గా అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ సంస్థలు వీళ్ళే పనిగట్టుకొని నష్టాల్లో తీసుకెళ్తారు. పనిగట్టుకొని దాన్ని బలహీనపరుస్తారు, స్కెల్టన్ చేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన జిఎస్టీ వల్ల ఎంతో మంది నష్టపోయి దాన్ని ఈరోజు తగ్గించామంటారు. జిఎస్టీ పేరు మీద ప్రజల యొక్క రక్తాన్ని దాగారు వీళ్ళు గడిచిన 11 సంవత్సరాలు. ఇవాళ ఏమంటున్నారు? దీపావళి కానుక, దసరా కానుక మేము జిఎస్టీని తీసేస్తున్నాం అంటారు. ఈ 11 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చింది. రెడీ రోడ్లో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటారు. మేము ఆ రోజున 2014 మేము విభజన సమయంలో రాష్ట్ర విభజనని మమ్మల్ని దోషిగా చేశారు. ఆ దోషిలో భాగంగా మా మీద కోపాన్ని సృష్టించారు. ఈ దుర్మార్గ ఆలోచన విధానమే ఈ దుర్మార్గ కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయింది అనేది కొంత ప్రజల్లో ఉంది. ఈ పార్టీకి ఉన్న చరిత్ర వేరు. ఒక్కసారి ఈ పార్టీ చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 36 కోట్ల మంది భవిష్యత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పార్టీ ఏమైనా కలిసి ప్రయాణం చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు లేడు. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గ రాజకీయ నాయకుడు. వాడిని అసలు రాజకీయ సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చెప్పారు. మేము అధికారంకి వస్తే ఎలా చేస్తాం అలా చేస్తాం అన్నారు. ఇప్పుడు అధికారంకి వచ్చి దాదాపు 14 ఏళ్ళ కాలం అవుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎలా అమలు చేస్తారు? ఏం చెప్తారు మీరు? ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పేరుకి. ఆయన మాట ఏ అధికారుడు, వాళ్ళకి ఏ కింద స్థాయిలో ఏమి లేదు. మొక్కుబడిగా. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. పదవులు వస్తాయి పోతాయి, కానీ ప్రజల మనసులో ముఖ్యమనే నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యులు మనతో ఉన్నారు, షేక్ మస్తాన్ అలీ గారు. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. సరే అండి, కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయింది అనేది కొంత ప్రజల్లో ఉంది. ఎలా స్పందిస్తారు ఇది ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా? భూస్థాపితం అంటే నేను ఏకీభవించలే, కానీ అంటే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి ఉదాహరణగా ఉచ్చరిస్తారు. కానీ అన్ని ఈ పరిస్థితి రాజకీయ పార్టీలకు కానీ సంస్థలకు కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పగలు రేయి ఎట్లాగో రాజకీయాలు అట్లానే ఉంటాయి. జీవన స్థాయిలో కష్టాలు నష్టాలు ఎట్లా ఉంటాయో, దైనందిక జీవితంలో ఏ విధంగా మానవుడు ఎదుర్కొంటాడో అట్లానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని సమస్యలు ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొంటుంది. కానీ ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకడిగేది. భూస్థాపితం అనేటటువంటి వర్డ్తో నేను ఏకీభవించును. కానీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్న బలంతో దొంగలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పక్కదారి పట్టించి ఈ పార్టీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఉన్నప్పుడు పదవులు కానీ అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళంతా కూడా తినే మెతుకు కూడా కాంగ్రెస్ పార్టీది, కట్టుకున్న బట్ట కాంగ్రెస్ది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే దయాలు వేదాలు వదిలించినట్టు. కానీ ఒకటి, ఈ పార్టీకి ఉన్న చరిత్ర వేరు.
ఒక్కసారి ఈ పార్టీ చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 36 కోట్ల మంది భారత దేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు 36 కోట్ల మంది జనాభా. మరి అప్పుడు భారతదేశం ఏంటి? మన భారతీయులకే ఆహారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మరి అటువంటి దేశాన్ని ఇవాళ 140 కోట్ల మంది ఉంటే ఇవాళ ఇంత ధనాగారం తయారైంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. ఇవాళ యువతకి ఈ విషయం తెలియకపోవచ్చు. ఎందుకు? ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ కొన్ని మీడియాలో ఉన్నటువంటి కులపరంగానో మతపరంగానో జనాలు పొల్యూట్ చేస్తారు, కానీ సంక్షేమం అభివృద్ధి గురించి చేయలే. జవహర్లాల్ నెహ్రూ గారు బాటలేశాడు నవభారత నిర్మాణానికి. రైతు వ్యవసాయం కావాల్సిన పటిష్టత, కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన నీటి కోసం ఒక ప్రణాళిక, ఇది కాంగ్రెస్ పార్టీ. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, యువతని ఏ విధంగా జీవన స్థైలి మార్చింది, లేదా అత్యున్నతమైన విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే మరి గుర్తించారంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనాలా. అని ఇవాళ ఏంటంటే దాచుకో మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అవి భారతదేశాన్ని ఎక్కడో చోట ఇబ్బందులు పడదు. వీళ్ళు ఏమంటారు, జిఎస్టీ పేరు మీద ప్రజల యొక్క రక్తాన్ని దాగారు వీళ్ళు గడిచిన 11 సంవత్సరాలు. ఇవాళ ఏమంటున్నారు, దీపావళి కానుక, దసరా కానుక మేము జిఎస్టీని తీసేస్తున్నాం అంటారు. ఈ 11 సంవత్సరాల్లో దాదాపు 20 నుంచి 25 లక్షల కోట్ల రూపాయలు ప్రజల రక్తం, చిరు వ్యాపారస్తుల రక్తం దాగారు. మరి దానికి సమాధానం క్షమాపణ చెప్పాలి కదా వీళ్ళు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన జిఎస్టీ వల్ల ఎంతో మంది నష్టపోయి దాన్ని ఈరోజు తగ్గించామంటారు. జిఎస్టీ మనం పెట్టింది కాదు కదా. జిఎస్టీ పెట్టినటువంటి మాదేంటంటే స్లాబ్ పరంగా యూపీఏ గవర్నమెంట్ స్లాబ్ పరంగా దాని యొక్క నాణ్యత, దాన్ని ఉపయోగించేటటువంటిది. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, కారుకి ఏమో 5%, 6% ట్యాక్స్ వేస్తారు, ఆటోకి ఎంత వేస్తారు, రైతు వాడుకునే ట్రాక్టర్కి ఎంత వేస్తాడు, రైతు పనిముట్ల మీద ఎంత ట్యాక్స్ వేస్తారు, తినే తిండి మీద ఎంత పని వేస్తారు, చిన్నపిల్లలు రాసుకునే పెన్నుల మీద ఎంత వేస్తారు, అట్టల మీద ఎంత ట్యాక్స్ వేస్తారు. అంటే వీళ్ళంతా కార్పొరేట్లు దోచిపెట్టడం, సగటు భారతీయుడిని ట్యాక్సుల రూపంలో రక్తాన్ని పిండినటువంటి వీళ్ళు ఇవాళ మేము మళ్ళా జిఎస్టీ ఎత్తేస్తున్నాం అని చెప్పి మీరు అవాసువాలు కాల్చండి, దీపావళి వస్తుంది, మరి దసరా వస్తుంది అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి పండగ పేరో, పబ్బం పేరో, మతం పేరు మీద ప్రజల్ని డైల్యూట్ చేస్తారు. కానీ ఈ 11 సంవత్సరాల్లో జిఎస్టీ ద్వారాగా ఎంత దోచుకున్నారు అనేటటువంటిది ఒక్కసారి నా భారత యువతని కోరుకుంటున్నా తెలుసుకోవాలని చెప్పి. ఇవాళ కూడా జిఎస్టీ తగ్గించిన తర్వాత పెట్రోల్ రేట్ ఎందుకు పెట్రోల్ రేటు తగ్గట్లా? భారతదేశం ఏషియాలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా మనకన్నా పెట్రోల్ రేటు ఎక్కువ ఏదైనా దేశంలో ఉందా? మరి జిఎస్టీ తీసినప్పుడు పెట్రోల్ తగ్గాలి కదా, డీజిల్ తగ్గాలి కదా, జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. మరి తీసుకొచ్చినప్పుడు తగ్గాలి కదా, దాన్ని చేయరు వీళ్ళు. అంటే నటన ప్రతిదీ కూడా రాజకీయం చేస్తారు. రాజకీయం ఎప్పుడు చేయాలా? రాజకీయ పార్టీల మధ్య రాజకీయం చేయాలా, రాజకీయం కోసం ఎత్తుగడలు వేయాలి. కానీ ప్రజా జీవితంతో రాజకీయం చేసేటటువంటి సంస్కృతి మంచిది కాదు. కానీ మోడీ గారు పరిపాలించవచ్చు, తనకున్నటువంటి దుష్ట ఆలోచన విధానం కానీ, లేదా సమాజాన్ని కలుషితం చేసేటటువంటి మతపరమైనటువంటి ఘర్షణలు సృష్టించి తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చు. కానీ వ్యవస్థ ఎక్కడో చోట కుప్పొలిపోద్ది. మనిషి అన్న తర్వాత కళ్ళు, తలకాయ, చేతులు, కాళ్ళు అన్నీ ఉంటేనే అది శరీరం. మీరు దుష్ట ఆలోచనలు అంటున్నారు. మోడీ ప్రభుత్వం దేశం వెలిగిపోతుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తిరిగిపోతుంది అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చెప్తారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్తో వెలిగిపోతుంది, అభివృద్ధి సంక్షేమం రెండు చక్రాలాగా వెళ్తుందని చెప్తారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, నేను నడ్డా గారు వచ్చారు మొన్న ఈ మధ్య, ఏమని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు లేడు, జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గ రాజకీయ నాయకుడు, వాడిని అసలు రాజకీయాల పనికి రాదు అని చెప్పి భయంకరంగా తిట్టినోడు. మరి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అటే దుర్మార్గుడు, అటే ఉన్నటువంటి వాడిని ఓట్లు తీసుకున్నాడు. అంత తిట్టినోడిని సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి మళ్ళీ బీజేపీకి ఓటేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు గొంతులో ప్రాణం ఉండగా ఏ రోజైనా భారతీయ జనతా పార్టీకి లేదా మతోన్మాద శక్తులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర. ఇందిరాగాంధీ పాలన కావాలంటే అర్థం ప్రతి భాషలో ఇందిరమ్మ పాలన అనేటటువంటి మాట లేకుండా ఎప్పుడు ఎందుకు
ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భూస్వాములు, జమీందారు వ్యవస్థలు, పెత్తందారుల దగ్గర భూములన్నీ తీసుకొచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఆవిడ పరిపాలన దగ్గర నుంచి 1 ఎకరం కానించి 5 ఎకరాల పొలం ఉన్న ప్రతి రైతుకి అది కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ ఇచ్చింది. ఇల్లు లేనివాడికి ఇల్లు కొట్టుకోవాలి. అందుకోసం ఇందరమ్మ అనేటటువంటి ఒక అమ్మగా కాగలిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, భూస్థాపితం అయిపోయింది, వెలిగిపోతుందని. ఇప్పుడు వెలిగిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి మంచి బ్యాండ్ మేళం పెట్టారు. ప్రైవేటీకరణ కూడా ఆపేమని చెప్తారు కదా పవన్ కళ్యాణ్ గారు. నేను అక్కడికే వస్తా. వైజాగ్లో తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ బిచ్చిలో పెద్ద ర్యాలీ పెట్టి ఆయన ముఖానికి లైట్లు, మెరుకురీ లైట్లు, సినిమా షూటింగ్ పెట్టినట్టు పెట్టి అంచెత్ బ్యాండ్లు గీండ్లు పెట్టి ఆయనకి అసలు మామూలుగా జైలు ఊరేగింపు. ఏమవుతుంది ఇవాళ? ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రుల హక్కు. దాన్ని ఎంతో మంది మనోళ్ళు మరణించి పోరాటం చేస్తే సాధించుకున్నాం. అది వాళ్ళు 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర సంపద. ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వాటిని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఎవరైనా ఆక్షన్ వేస్తూ ఉంటే నష్టాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు టేక్ ఓవర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి దాన్ని 32 భాగాలు 33 భాగాలు చేయటం, వాళ్ళేదో ఇచ్చిన డబ్బుని దాన్ని ఏదో సోకులుగా దానికి సోకు దిద్దటం, మార్కెట్లో పెట్టడం, దాన్ని ఎవరో మొక్కలు చేసి ఒక మొక్కను అమ్మేసేటటువంటిది వికసిస్తుందా? ఏమన్నా వికసిత భారత దేశం అంతా వికసిత భారత. అదే నేనన్నా వికసిత భారత్ అది చెప్పండి. ఇప్పుడు మీరు వికసిత భారత్ అంటే ప్రతి మానవుడు తనదైన పరిధిలో చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ మధ్యతరగతి వాడు ఆ స్థాయిని బట్టి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. బ్రతకడానికి పని దొరకాల్సిన పని ఉంది. పనులు దొరక్క వలసపోతా ఉన్నారు. 7-8 రాష్ట్రాల్లో ఇవాళ వలసలో ఉన్నారు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో దాదాపుగా 20% ప్రజలు మైగ్రేషన్ అవుతున్నారు. అక్కడ పనులు లేనప్పుడు ఏం చేస్తాడు? భార్య పిల్లలు బతికించుకోవాలంటే ఏమవుతాడు? ఏదో విధంగా ఒక భారం సాగించుకోవడం, ఏదో చేయరాని పని చేసేటటువంటి పరిస్థితికి వెళ్తున్నారు. దాన్ని అరికట్టలేనటువంటి దాన్ని వికసిత భారత్ అంటారా, లేకపోతే తిరోగమనం చెందుతున్న భారత్ అనాలా, లేకపోతే మోడీ గారి దుష్ట పన్నాగంలో ఇరుక్కున్న భారత్ అనాలో? మేధావులైనటువంటి మీడియా మిత్రులు మీరే చెప్పాల్సినట్టు. సరే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 15 నెలల కాలం అవుతుంది. ఈ 15 నెలల కాలం పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇది నేను ప్రభుత్వం అనను. ఇది కేవలం కార్పొరేట్లకి జీతగాడుగా, కార్పొరేట్లకు కూలివాడుగా ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు ఈ ప్రత్యేక ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కార్పొరేట్లు దోచిపెడతాడు. కార్పొరేటర్ ఎవరో జీతగాడు ఎవరు? చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ప్రపంచ బ్యాంక్ జీతగాడు. మనం అంటాం కాదు, స్టాంప్ అది. ప్రపంచ బ్యాంక్ నామ్స్ పేరు మీద కార్పొరేట్ వాళ్ళకి దోచిపెడతాం అంటారు. అదేంటంటే ఇప్పుడు మీరు ఒక సింపుల్ లాజిక్ తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థల్ని వీళ్లే పనిగట్టుకొని నష్టాల్లో తీసుకెళ్తారు. పనిగట్టుకొని దాన్ని బలహీనపరుస్తారు, స్కిల్టన్ చేస్తారు. ఈ నష్టాల్లో వచ్చింది ప్రభుత్వం మేము నడపలేము అంటారు. నడపలేమని చెప్పిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయాలంటారు. ప్రైవేట్ పరం అయిన తర్వాత ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? నేను ప్రైవేట్ కంపెనీ నడుపుతాను, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బ్యాంక్ వెళ్ళి 10,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు అప్పు తెస్తాడు. వాడు ఒక 2 సంవత్సరాల తర్వాత వాడు హ్యాడ్సప్ అంటాడు. ఈ 15-20 కోట్ల రూపాయలు మళ్ళా ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాడికి రుణం మాఫీ చేసింది. ఉదాహరణ మీకు చెప్తాను. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితి, నేను అక్కడికి వస్తా. ఇవాళ మాల్ అనేటటువంటి షాపింగ్ మాల్ ఏదో లులు మాల్ విజయవాడ నడిబొడ్డు ఉన్నటువంటి స్థలం, అది ఆర్టీసీ స్థలం, 4 ఎకరాల 12 సెంట్లు. నేను అదే వస్తా. ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా లులు మాల్ని తీసేసారు, క్లోజ్ అయిపోయినాయి. అక్కడ ఒక మాల్ పెట్టారండి. ఇక్కడ మన దగ్గర చాలా మాల్స్ ఉన్నాయి కదా. ఈ మాల్స్లో స్థానికంగా ఏం పని వేస్తారు? సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు. దానివల్ల వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒరిగే ఉపయోగం ఏంటి? ఉపాధి కల్పిస్తాం. ఉపాధి కల్పిస్తే అభివృద్ధికి వ్యతిరేకం చెప్పంటారు. ఇప్పుడు ఆ మాల్ అప్పలంగా వాడికి లూలు మాల్ అనేవాడికి అప్పచెబుతున్నారు. 99 సంవత్సరాలు అప్పచెబుతున్నారు వాడికి. దానివల్ల మన రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి? దాంట్లో చిన్న చిన్న సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు తప్ప. నేను నేరుగా అడుగుతున్నా. ఇవాళ మీరు మెడికల్ కాలేజీలు అన్నారు. మెడికల్ కాలేజీలు అప్పలంగా చంద్రబాబు నాయుడు గారు
హోల్సేల్గా అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం పెట్టాల్సిన మెడికల్ కాలేజీలు. ప్రభుత్వం వైద్యం విద్య ఈ రెండు కనీస అవసరాలు ప్రతి మనిషికి. పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ప్రతిపక్షాలు అంటారు. అంటే మీ పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలు మీకు అర్థం తెలియదు. అసలు పీపీపీ అంటే చంద్రబాబు నాయుడు మోడల్ అంటే పొడుచుకు తినే పీపీపీ అంటారు. నేనైతే పీపీపీ అంటే దాన్ని పొడుచుకొని పొడిసి తినేటటువంటి దాన్ని విధానం అంటారు పీపీపీ. వీళ్ళు పీపీపీ చేయాల్సిన అవసరం ఏముందండి? వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంత ఖర్చు అయింది 10 మెడికల్ కాలేజీకి? నాకు తెలిసి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. నీకు 300-400 కోట్లది షాపింగ్ మాల్ ఇస్తా ఉన్నాడు. ఇవాళ అమరావతిని నేను 5 లక్షల కోట్లని 2 సంవత్సరాల్లో అమరావతిని డెవలప్ చేస్తున్నాను. 5,000 కోట్లు పడితే నీకు ఎంతమంది ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు మెడికల్ డాక్టర్లు అవుతారు చెప్పండి? వైద్యం అందుద్ది ప్రజలకి. దాని ద్వారా వైద్యం ఎంత దొరికిద్ది? దాని ద్వారా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిద్ది? దాని ద్వారా ఎంత డెవలప్మెంట్ జరిగిద్ది? అంటే స్థానికంగా పేదవాడు మధ్యతరగతి వాడు బాగా బ్రతకటం ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకు లేదు. పీపీపీ అని ప్రజలకు అర్థం కానిది, F4 P4 ఇటువంటి అర్థం కాదని 2.0లు 4 ఇవన్నీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టే పేర్లు. వీళ్ళు సమ్మిట్కి వెళ్తారు. వీళ్ళు నేను ఛాలెంజ్ చెప్తున్నాను, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సమ్మిట్కి వెళ్ళారు. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోయినసారి అధికారంలో కూడా సమ్మిట్కి వెళ్ళారు. అప్పుడు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఆ పెట్టుబడులు ఇవాళ ఎక్కడున్నాయో చెప్పండి. ఏ ఉండదు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి బ్రోచర్ వేస్తాడు, కొనండి, ఇక్కడ కొనండి, మీ ప్లాట్కి మీ జీవితానికి రక్ష అన్నట్టు. జనాలను పిచ్చోళ్ళని చేసి రియల్ ఎస్టేట్ బ్రోచర్ చుట్టూ జనాలు తిప్పేదను, వీళ్ళేమో చాప కింద నీరులాగా కార్పొరేట్ శక్తులు దోచిపెట్టేటటువంటి ప్రయత్నం తప్ప. నేను మళ్ళా చెబుతున్న పీపీపీ బౌళ్ళు అంటున్నారు కాబట్టి మీరు అంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా లేనప్పుడు పీపీపీకి వెళ్ళామనేది ప్రభుత్వం చెప్పుద్ది. ఆర్థికంగా గత గవర్నమెంట్ అంతా విధ్వంసం చేసింది కనుక నడిపే పరిస్థితి లేదు. వైద్యం అందించాలంటే, ప్రజలకు వైద్యం అందించాలంటే పీపీపీఏ బెటర్ అని చెప్తారు. ఇప్పుడు ప్రైవేట్ అమరావతిలో ఉన్నారు. అమరావతిలో చాలా వాళ్ళకి నేను ప్రభుత్వ స్థలాల్ని కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చాను అని చెబుతున్నాడు. ఎవడైనా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఆ కళాశాలలో సీట్లు ఇవ్వమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ వెళ్ళి, అయ్యా ఇది భూములు ఇచ్చారు, ఈ రైతాంగానికి పిల్లలకి మీ కాలేజీలో సీటు ఫ్రీగా ఇవ్వండి, లేకపోతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వేయండి అని చెప్పమనండి, కార్పొరేట్ ఫీజు తీసుకోకుండా. ఆ ఛాన్స్ ఉండదు. మరి ఆ ఛాన్స్ లేనటువంటి దాన్ని వాడు వ్యాపారం చేసుకొని దోచుకోవడానికి వస్తాడు తప్ప ఈయన పీపీపీ బేస్లో వచ్చి ఈయన ఎక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు? అంటే కూటమి ప్రభుత్వం గుత్తగంపుగా కూటంపరంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకొని కార్పొరేట్ శక్తులు దోచిపెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి, పాప ఆయన తెలియదు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఏదో సినిమాలో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు. ఆయన గేమ్ చేంజర్గా మారాడని చెప్పి ఆయన పదే చెప్తారు కూటమిలో ముఖ్య నాయకులు. పవన్ కళ్యాణ్ గారి వల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ మాత్రం చెప్పకపోతే జనాల ముందు ఏం చెబుతారు? ఇప్పుడు షిప్ సీజ్ చేసిన షిప్ ఏమని చెప్పండి మీరు? ఇంకా షిప్ సీజ్లోనే ఉందా, వదిలేసారా? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మీరు మేధావులు కాబట్టి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు ఉప ముఖ్యమంత్రి. మరి అది రాష్ట్ర పరిధిలో కాదు అన్న సంగతి కూడా తెలియదు ఆయనకి. సీజ్ ద షిప్ అన్నాడు. పక్కన ఒక ఆయన ఉన్నాడు, నాదెండ్ల భాస్కర్రావు గారి కొడుకు నాదెండ్ల మనోహరు, ఆయన కూడా పక్కనే ఉన్నాడు. ఆయన చెప్తాడు అనుకున్నా, అదేం కూడా చెప్పాలా. మరి ఇంకా సీజులో ఉందాం అనుకుంటున్నాం, మరి మీరే చెప్పాలా. వదిలిపెట్టారు, అదే ఆ బియ్యం ఏమైపోయినా ఏందో తెలియదు. ఆ మార్వాడి ఎవడో బియ్యం వ్యాపారం చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు. అంటే వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవటం కోసం వాళ్ళకి అధికారం కావాలి. ప్రజల క్షేమం కోసం కాదు, ప్రజా సంక్షేమం కాదు, రాష్ట్ర అభివృద్ధి కాదు, అప్పుల మయం. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం 10-10.5 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఈ సంవత్సరంన్నరలో మరో 3.5 లక్షల కోట్ల అప్పు జరిగింది. అంటే అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద పప్పు జరుగుతూ ఉంది తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టేది ఏమి లేదు. మళ్ళీ వీళ్ళేది సింగపూర్లో ఇంత గతంలో సింగపూర్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. అదే అమరావతి అదే తీసుకెళ్ళి అదే ఈశ్వరన్ గారు సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు. వాడు పోతే పోయాడు, ఇంకోటి పట్టుకొద్దాం అని చెప్పి మళ్ళీ సింగపూర్ వెళ్ళారు. ఇంకో 40,000 భూములు తీసుకుంటారండి. ఉన్న అమరావతికే భూములు ఇచ్చిన రైతుకి ఈరోజు న్యాయం జరగట్లా.
వాళ్ళ భూములు పెట్టుకుని భూములు బ్యాంకులో డబ్బులు తనఖా డబ్బులు ఇట్లా పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు లేకుండా పోయింది, విద్యా అవకాశాలు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ ఏంటండి, అక్కడ నెల్లూరులో అయితే కరేడు భూములు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చి ఒక్క సెంటు భూమి వేయడానికి ఇల్లేదని చెప్పి రోడ్ల మీద పడి వస్తే మొత్తం క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. గగ్గోలు పెట్టారా? సిగ్గునే ఉండాలి వాళ్ళకి, ఏమాత్రం కొంచెమైనా సిగ్గునే ఉందా వీళ్ళకి? సిగ్గు లజ్జ ఉంటే అదే కంపెనీ ఏదైతే సాయి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి బంధువు సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాయి అదే కంపెనీకి ఇంకొక 500 ఎకరాలు కలిపి దానికి ఇంకొంచెం వెసులుబాటు, సోలార్ కంపెనీ అండి, సోలార్ కంపెనీ ఇంకొంచెం వెసులుబాటు కలిపి అడిగే ఇస్తున్నాడు. అప్పలంగా దాని చుట్టూ సెక్యూరిటీ ఇళ్ళే పెట్టి విశ్వేశ్వర రెడ్డి అది ఏదో ఆడిపెట్టి దోచి ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటయ్యా అంటే ఒక 6-7 కిలోమీటర్ల రేషియోలో పరిశ్రమలు వస్తేనే కదా ఉపాధి, పరిశ్రమలు వస్తారు కదా రాష్ట్ర అభివృద్ధి అంటారు. సో మీరేమో దోచిపెడతారంటారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనే కదా ఉపాధి, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. పరిశ్రమ లోకేష్ గారు చెప్తారు, సాక్షాత్తు మంత్రి లోకేష్ నేను ఛాలెంజ్ ఇస్తున్నా. లోకేష్ గారు చాలా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. నేనైతే ఇటుకరాయి మీద ఇటుకరాయి పట్టుకుంటే రాజకీయాల్లో ఈరోజు కూడా ఒక సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నా. వారు వాళ్ళ నాన్నగారు కార్పొరేట్లకు ఏ విధంగా దోచిపెట్టారు నేను అడుగుతా. వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పండి. సమ్మిట్లోకి వెళ్ళి చాలా డబ్బులు తెచ్చాం, చాలా నిధులు తెచ్చాం, చాలా పరిశ్రమలు తెచ్చారు, కొత్త కంపెనీలు తెచ్చాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అవి ఎక్కడ ఇన్ని గ్రౌండ్, ఎంతమందికి ఉపయోగం జరిగినాయి, పాప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పానండి. ఇది దోచిపెట్టేటటువంటి పరిస్థితి అండి. ఆయనే చెప్పాడు ఏది ఏ మీటర్లు స్మార్ట్ మీటర్లు వస్తే తగలకు పెట్టండి అన్నాడు లోకేష్. పగలగొట్టండి నా పేరు చెప్పండి, నా పేరు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు. మరి లోకేష్ ఏం సమాధానం చెబుతాడు? ఏమన్నా కొంచెమైనా అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేటటువంటి నైజం వీళ్ళు ప్రజలు ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు, ప్రజలకు అండగా ఉంటారు అంటే ఇదంతా కూడా ఒక మోసం, ఒక దగ, ఒక కుట్ర. ఈ రెండు పార్టీలు కూడా మీరు చూడండి పోటీ పడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళకి కావాల్సిన ప్రచార సాధనాలు చాలా ఉన్నాయి. ఆ ప్రచార సాధనాల చుట్టూ ప్రజల్ని తిప్పుతూ ఉంటారు తప్ప బయటికి రారు. ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న ఛానళ్ళకో లేకపోతే మీలాంటి మేధావులు ఏం చెబుతున్నారా ప్రజల కోసం అనేది ఆలోచన చేయరు. ఎంతసేపటికి వాళ్ళ ప్రచార సాధనాల చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితి తప్ప ప్రజల్ని ఒక ఏదో చేతబడి చేస్తారు. చూడు, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇట్లా చేతబడి చేసి చెప్తూ ఉంటారు. అంటే ఈ బేస్ లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు బిల్డ్ కాలేకపోతుంది? ప్రజలు ఎందుకు నమ్మకాన్ని కలిగించలేకపోతుంది మీ పార్టీ? నేను అది ఎక్కడికి వస్తున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం ప్రజలు నిజాన్ని గుర్తించారు. రాష్ట్ర విభజనని మమ్మల్ని దోషిగా చేశారు. ఆ దోషిలో భాగంగా మా మీద కోపాన్ని సృష్టించారు. ఈ దుర్మార్గ ఆలోచన విధానమే, ఈ దుర్మార్గమైనటువంటి కుట్రలో భాగంగా మేము బలైపోయాం. కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో ఉండి రాష్ట్ర విభజనకి చేయమని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ ఏ విధంగా నాదెండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఇవాళ మంత్రిగా ఉంటాడు. అక్కడ రాష్ట్ర విభజన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీజేపీలో ఇవాళ ఏ విధంగా చేస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనకి జరిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మాకు మీరు సమన్యాయం చేయండి అని జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ పదే చెప్తారు. నాయకులకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అదే నేను అదే చెబుతున్నా. ఎవరైనా ఇప్పుడు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చింది, రెడీ రోడ్లో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటారు. మేము రోజున 2014 మేము విభజన సమయంలో నేను ఒకటే చెప్తున్నా, రాజధాని అనేటటువంటిది రాష్ట్ర ప్రజల అభిష్టానం మేరకు జరగాలి అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ ద్వారాగా ఈ S4 ఛానల్ ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన పెట్టిన అంశాలను పెట్టండి. ఈ అంశాల్లో ఒక్క అంశమైన ఈ చేతగాని పార్టీలు ప్రభుత్వాలు ఒక్క అంశం కాకపోయినా ఒక్క అంశమైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం అడిగారని చెప్పానండి, నేను రాజకీయాల నుంచి మానేస్తా. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద టీం వేసి విద్యాలయాల పరంగా ఏం కావాలి, హాస్పిటల్ పరంగా ఎయిమ్స్ అంటే ఇంకొక ఎయిమ్స్ కూడా రావాలా మనకి, ఎయిమ్స్ ఏం కావాలా, రైతాంగానికి ఏం కావాలా,
పెట్రో కారిడార్ వస్తే మరో సింగపూర్ మలేషియా అయింది. శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా పెట్రో కారిడార్ 300 మీటర్లు 400 మీటర్ల ఎడల్పుతో ఆ కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తే మినీ సింగపూర్ అయితే మంది. కానీ దాని మీదకి వెళ్ళరు వీళ్ళు. మరి పరిశ్రమలు వస్తాయిగా. ఏమి లేని అడుగుల్లో అంట 5 లక్షలు ఖర్చు పెట్టి అమరావతి 11 సంవత్సరాలు జీవనం. వీళ్ళు గాడిదలు కాస్తున్నారా? భూములు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రైతాంగం? 14 సంవత్సరాల నుంచి వీళ్ళు గాడిదలు కాస్తున్నారు. 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా. 11 సంవత్సరాలు. సరే 10 గాడిదలు కాస్తున్నారా? రైతాంగానికి ఈ రోజుకైనా మేలు జరిగిందా? అయోమయంలో ఉన్నారు. అంటే దీంతో మీకు అర్థమైందా? వికసిత భారత్ అంటే ఇది. మోసం చేయడానికి ఉదాహరణ ఇది, దోచుకోవడానికి ఇదే మార్గం. అమరావతి రాజధానిని మరలా ఎక్స్టెన్షన్ చేయడానికి కోసం మరలా ప్రభుత్వం 2వ విడత భూసేకరణకి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ మీ స్టాండ్ ఏంటి? రైతుల పక్షాన్ని మీరు ఎలా స్పందిస్తారు? మేము పోరాటం చేశాము. మా షర్మిలమ్మ గారు, మేము మరి ముఖ్యంగా ఇచ్చినటువంటి 33 ఎకరాలకే 33,000 ఎకరాలకే మీరు న్యాయం చేయాల. రైతాంగాన్ని రోడ్ల మీద వదిలేశారు. పాపం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యమం నడిపారు రైతాంగం అంతా కలిసి. వాళ్ళని మీరు రోడ్డు మీద నిలబెట్టారు. వాళ్ళు అన్యాయంగా రోడ్డు మీద వ్యవస్థను చేశారు. వాళ్ళకి న్యాయం చేయకుండా ఇంకో 40,000 ఎకరాలు తీసుకొని ఏం చేయాలనుకున్నారు? హైదరాబాదు సింగపూర్ను చూసినటువంటి మనోళ్ళు వీళ్ళని ఎంతసేపటికి, అది 60-70 సంవత్సరాల తర్వాత అయినటువంటి నగరాలు, ఈ రాత్రి మేము హైదరాబాద్ని చేస్తామని చెప్పేటటువంటి మాయ మాటలు తప్ప, ప్రజలు మోసపుచ్చడం తప్ప దీంట్లో ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి? మీరు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, పదే చెప్తారు టీడీపీలో ముఖ్య నాయకులే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి వల్లే ఈ రోజున హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటారు. ఏం చెప్తారు దానికి? మీరు చెప్పండి. ఏ రకమైనటువంటి వాళ్ళు ఆయన దూరదృష్టి అన్నాడు? ఆ రోజున ఆయన చార్మినార్ ఆయన కట్టాడా? చార్మినార్ గోల్కొండ ఆయన కట్టాడా? చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ ఆయన కట్టాడా? లేదా రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఆయన కట్టాడా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన దూరదృష్టి వల్లే వచ్చిందంటారు. శంషాబాద్ స్థల సేకరణ కానీ అదంతా డెవలప్మెంట్. దీంట్లో అన్ని వాళ్ళు ఎంత చేశారో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీ కూడా అంత. ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రణాళికలో వచ్చినటువంటి భాగం. ఈయన చేసినటువంటి దాన్ని వ్యాపారం చేశాడు. హైటెక్ సిటీ కానీ ఇంకోటి సిటీ ఏదో ఉంది దాని పక్కన ఇవన్నీ కూడా వ్యాపారం. వీళ్ళు కూడా పోయినసారి రాజధానిని నూజివీడి దగ్గర ఏదో ఊర్లోకి తీసుకొస్తాను, లేకపోతే మన దొనకొండ దగ్గర తెస్తాం అని చెప్పి ప్రజలందరి చేత ఎవడెవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వీళ్ళ అనుచరుల్ని, వీళ్ళకు ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులు, వీళ్ళ డబ్బులు ఎవడైతే బినామీలో ఉన్నారో వాళ్ళందరికి భూములు ఉన్నాయి. ఇక్కడ కొనుక్కోకూడదా అంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా చేశాడు కానీ నిజంగా ఒక్కొక్క రైతు ఏ రైతు భూమి ఇచ్చాడు, ఏ రైతుకి ఎక్కడ భూమి ఉంది, దాన్ని కొనుక్కున్నోడు ఆ కొనుక్కున్నోడికి రిటర్న్ ప్లాట్ ఎక్కడుందని చెప్పి ఎంక్వైరీ మీద చేయించండి. బంచత్ నేను ఛాలెంజ్ చూడుతున్నా. సగం భూములు చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు దీంట్లో. దానికోసం ఈ తాపత్రయం 5 లక్షల కోట్లు. మీరు చూడండి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి చుట్టుపక్కల రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ రేటుకి సమానంగానే ఉంటాయి. కానీ అమరావతిలో మాత్రం చాలా తక్కువ ఉండే. ఎందుకు? మీరు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేటటువంటి కుట్ర ఇది కుట్ర. ప్రజలు ఎప్పుడు నాకు భగవంతుడికి ఎవరైనా దొరికితే భగవంతుడిని ఈ కుట్రల పరిస్థితుల్ని ఏ విధంగా రేపటి రోజులు శిక్షిస్తావో తెలియదు. కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడా ఇటువంటి కార్పొరేట్ల నుంచి, మరి ప్రజల యొక్క సొమ్మును దోచుకునేటటువంటి వ్యక్తుల్ని, రైతాంగం రక్తాన్ని పిలిచేటటువంటి వ్యక్తుల నుంచి కాపాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్రకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున గ్రామీణ స్థాయిలో వెళ్తే ఒక 70-80 సంవత్సరాలకు వృద్ధుల దగ్గరికి వెళ్తే 3 రంగుల జెండా కనపడితే, కాంగ్రెస్ జెండా కనపడితే కొంచెం ఒక సంతోషం, ఆనందం వేస్తుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎందుకు ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు? నాయకత్వ లోపమా, పార్టీ లోపం అంటారు? ఎందువల్ల? ఇప్పుడు ఒకటి బ్రదర్, నేను అదే ఫస్ట్లోనే చెప్పాను నీకు, మమ్మల్ని దోషులు చేశారు, ముద్రేశారు. అంటే ఎంతకాలం? ఇప్పుడు ఇదే మీకు ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇప్పుడు పెద్దోళ్ళు మనం చాలాసార్లు కథలు చదువుతూ ఉంటాం. నానా పులి వచ్చి సామెత ఉంటుంది,
పులి వచ్చింది అంటాడు, పులి ఉండదు, ఎగతాలైపోద్ది. నానా మళ్ళీ పులి వచ్చిందంట, నిజంగానే పులి వచ్చింది ఒకసారి, వచ్చి మింగేసి వెళ్ళిపోద్ది. అట్లానే ఇప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, ఎవరో ఒక పెద్ద మనిషి మేకని తీసుకొని వెళ్తా ఉంటే ఈ దుర్మార్గులు ఒక మనిషిని నందిని చేసే విధంగా, అది మేక కాదు నాన్న కుక్క అని ఒకడు, ఇంకొన్ని రోజులు ముందు ఇంకో రెండు, ఇప్పటికే 10 ఏళ్ళ నుంచి ఇదే కథ చెప్తానే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకెప్పుడు ప్రజల్లో వచ్చేది తప్పకుండా. ఇవాళ తెలంగాణలో రాదు, ఇంకా అయిపోయిందన్న, తెలంగాణలో అధికారం రాలా. విభజన తర్వాత లాభపడింది తెలంగాణ కదా, కాంగ్రెస్ పార్టీ లాభపడిందే లేదు, అక్కడ కూడా లేదు అన్నారు. విభజన తర్వాత మాకు కూడా 10 సంవత్సరాలు లేవు, 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. మనవి కూడా ఎందుకు అని ఇప్పుడు మేము ఉన్నాం. మేము పోరాడుతున్నంత పోరాటం ఇవాళ 40% ఓట్లు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ద్వారాగా మన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వచ్చి పోరాడమనండి. ఎందుకు ఇవాళ ఓట్ల దొంగతనం జరిగిందని చెప్పి ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, దాన్ని బయటకు వచ్చి మాట్లాడమంటే రాహుల్ గాంధీకి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఉండి మాట్లాడుతున్నాడు, మన ఆంధ్ర గురించి మాట్లాడి, ఇంకా నయ్యం ఆంధ్ర గురించి ఎక్కడో పోరాడుతున్నాడని ఒప్పుకున్నాడు. నువ్వెందుకు మాట్లాడవు? నువ్వు ముఖ్యమంత్రిని చేశావు, ముఖ్యమంత్రిని చేశారు నేను, కాంగ్రెస్ పేరు మీద నువ్వు ఓట్లన్నీ తీసుకున్నావు. ఇవాళ నువ్వు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు మీద ఓట్లు తీసుకున్నావు. నువ్వెందుకు ఇక్కడ ఓట్లు దొంగతనం జరిగింది అని చెప్పి ఎందుకు నిలయలేకపోతున్నావు? ఆధారాలు లేక ఏం మాట్లాడలేకపోతుందని చెప్పి ఎన్నికలైన తర్వాత ఆయన ప్రస్తావన చేశారు కదా. సిగ్గులు ఉండాలి మరి. అటువంటి ఆధారాలు నువ్వు లేనప్పుడు రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతాను? ఏమాత్రం సిగ్గుంటే పోరాడుతున్నటువంటి వ్యక్తికి అండగా ఉండాలా? నా దగ్గర ఆధారాలు లేవని చెప్పి నువ్వు చేస్తున్నావు, మళ్ళీ మా దగ్గరకు వచ్చి పోరాడని చెప్తావా? అది ఎంతవరకు సముచితం చెప్పండి? ముఖ్యమంత్రి చేసింది ఆంధ్ర రాష్ట్రం అతనికి. 11 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇదే చెప్తారు, మమ్మల్ని దోషిగా చూపించారు ప్రజల వద్దని చెప్పి అంటారు. దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది, కొత్త నాయకత్వం వచ్చింది. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు వస్తే రాజశేఖర రెడ్డి గారి కూతురు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒక పూర్వవైపు వస్తుందని చెప్పి చాలా కథనాలు వచ్చినాయి. పార్టీలో కూడా చాలా ఉత్సాహం చూపించారు. ఎందుకు ఆవిడ వచ్చిన తర్వాత వన్ ఉమెన్గా మారింది? లేదు, వన్ ఉమెన్. ఇప్పుడు మీరు ఆవిడ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. ఓట్ల దొంగ గురించి మాట్లాడింది, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడింది, మద్యం మీద మాట్లాడుతుంది, కరేడు భూముల మీద మాట్లాడుతున్నారు, పోర్టు విశాఖ స్టీల్ ప్లాంటు, కడప స్టీల్ ప్లాంటు, వీటి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఎక్కడ ఉంది? ఉద్యమాలు ఎక్కడ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోరాటపడి? మేము పోరాటం చేస్తా ఉన్నాం. మమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు ఇప్పటికి? ఇప్పుడు ఈ 14 నెలల్లో 7-8 సార్లు అరెస్ట్ చేశారు మమ్మల్ని. 7-8 సార్లు అరెస్ట్ చేశారు. నేను ఏ కాల్ ఇచ్చినా మమ్మల్ని పోలీసు వాళ్ళు మా ఇంటి చుట్టూ ఉంటే ఇంటి పక్కన నుంచి తప్పించుకొని అటు తిరిగి 2 వీలర్ మీద వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నాం. కానీ మీరు అన్నట్టుగా ప్రజల మనసు మన్నాలను పొందలేకపోయాం, ఒప్పుకుంటాం. తప్పకుండా మా ప్రయత్నం అంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది పార్టీ? నేనంటుంది అది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఈ యొక్క ప్రచార సాధనాలు, వీళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాలు ప్రజల్ని ఒక చేతబడి చేసేటటువంటి ఆలోచన ప్రకారంగా ఇంకా చేతబడులు ఉన్నాయంటారా? చేతబడి అంటే ఆ చేతబడి కాదు, నేను అదే విధంగా అక్కడే తిప్పుతుంటారు అన్నమాట. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, బీజేపీ అప్పుడప్పుడు మెరుస్తుంటుంది అనమాట, మధ్యలో వీళ్ళు వచ్చి. ఇప్పుడు వీళ్ళకి తెలియదు అసలు బీజేపీ వచ్చిందంటే వీళ్ళిద్దరికి 2 కాళ్ళు కట్టయిపోతాయి. మీరు ఎందుకు ఆ రేసు రాలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే వాళ్ళు అధికారంలో, ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా మీరు తయారు చేసిన నాయకులే కదా, మీ దగ్గర నుంచి నాయకులు. అదే నేను అంటుంది, వీళ్ళ యొక్క బలహీనమైన ఆలోచన విధానం వల్ల కాంగ్రెస్ బలహీనపడింది. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ ద్వారా లీడర్లు అయినటువంటి వ్యక్తులు కాంగ్రెస్కి శత్రువులుగా మారినటువంటి, శత్రువులు అంటే ఇన్ ద మీన్ సెన్స్ వాళ్ళ యొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఆ వెస్టర్న్ ఇంట్రెస్ట్ వల్ల కాంగ్రెస్ ఇవాళ తయారవుతున్నారు. ఇప్పుడిప్పుడే లీడర్లు ధైర్యం రావాలి. ఇటువంటి ఇప్పుడు ఒక బలమైనటువంటి ఒక శత్రువు, లేకపోతే ఒక డెన్లో ఉన్నటువంటి బాస్, దోపిడీ ఒక పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేసే డెన్ని కొట్టాలి అంటే చాలా ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకే నయమును కొట్టాలంటే ఎంతో స్ట్రాటజీ ఉంటే తప్ప నయమును కొట్టలేకపోయారు. అట్లానే వీళ్ళంతా డెన్ పెద్దలు అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి ఒక సిద్ధాంతం, ఆయన ఏదో మాట్లాడతాడు పాలసీ. కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో మరి కాంగ్రెస్ చేసిన సేవల గురించి మాట్లాడాడు, పొగిడాడు, వాళ్ళ నాన్న మీద పోటీ చేస్తానన్నాడు. అవసరమైతే అసలు ఈ ఎన్టీ రామారావు 2 ఈగల్లో ఊదేస్తానన్నాడు. ఆయన ఇవాళ నెహ్రూ గారి గురించి బీజేపీ యొక్క రక్తం కొంచెం ఎక్కినట్టుంది.
ఆయన యొక్క ఫ్యూడల్ సిస్టమ్ అంటాడు, రెండో రోజు ఆయన యొక్క సోషలిస్ట్ భావాలన్నాడు. పాపం పెద్ద మనిషి మరి బ్రెయిన్ ఏమైందో తెలియట్లా, మరి త్వరగా ఏదన్నా కొంచెం ట్రీట్మెంట్ కూడా ఇప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో. జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ఆయన కూడా. సరే, ఈ మోడీ గారి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల మీద ఎలా ఉంది పరిస్థితి? సార్, ముస్లిం మైనారిటీలు అనే కాదు సార్, అతను ఈ రాష్ట్రాన్ని మతపరంగా విభజించాలనేటటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానం అది. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం మొదటి నుంచి. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో కూడా ఎక్కడ మతపరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరే అంటే గోవాల్కర్, జిన్నాగా, వాళ్ళిద్దరూ రెండు మతాల పరంగా ఉన్నాయి, రెండు అయిపోయినది ఆ రోజుగా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి రాజ్యాంగంలో రాసి ఉన్నటువంటి బలమైన రాజ్యాంగం మంది. ఆ రాజ్యాంగాన్ని కూడా కాదని భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి వీళ్ళు ఆ పాలసీ లేడు, భిన్నత్వమే లేదు, మొత్తం ఏకత్వమే అంటాడు మోడీ అండ్ కంపెనీ. ఇది భారతదేశ ప్రజలు క్షమించరు. భారతదేశం అంటే విభిన్న జాతుల మతాల కలయికమైన ఒక అందమైన భారతదేశం. ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని మాటల్లో సారా జహాసే చాహే హిందుస్థాన్ అమారా అని చెప్పి ఎప్పుడో పెద్ద పెద్ద కవులు రాశారు ఆ మాటల్ని గుర్తు తెచ్చుకోవాలి ఇటువంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పార్టీలో కొంత బలహీనంగా అయితే ఉంది. పార్టీ నాయకత్వంలో కానీ బలహీనమైంది కాంగ్రెస్, అది వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోయింది. ఆ బలహీన ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది? ఇప్పుడు మనం వస్తుంది చిన్నగా మొదలయ్యారు, ఇప్పుడిప్పుడే మొదలయ్యారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 1 సంవత్సరం కాలం పాటులో ఇప్పుడు పార్టీ నిర్మాణం జరుగుతుంది. 5-6 నెలల్లో నిర్మాణం తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల మాకున్న స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారం ఒక బలమైన శక్తిగా రూపొందుతాం. తప్పకుండా ప్రత్యామ్నాయం రాష్ట్రంలో భారతీయ జనతా భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా మారుద్దా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా 100% భారతీయ జనతా పార్టీతో జతగట్టిన ఏ పార్టీ బతకలే భారతదేశంలో. రాసుకుని నేను చెప్తా, ఉదాహరణ 100 చెబుతా. శివసేన, అకాలీదళ్, నితీష్ కుమార్, ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళతో జతగట్టిన ఏ పార్టీ కూడా బతకట్లే. ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని తీసేసి బీజేపీలో తెస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి పెట్టి ఆయన కాళ్ళు తీసేస్తారు రాజకీయంగా. వాళ్ళు ఒక శక్తిగా ఎదుగుతారు. ఎస్, మేము సిద్ధాంతపరమైన పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క దుష్ట ఆలోచన విధానానికి ఈ భారతదేశంలో పోరాటం చేయగలిగిన శక్తి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం దాదాపు అధికారంగా వచ్చి 14 నెలల కాలం అవుతుంది. ఈ 14 నెలల కాలంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి పెద్ద పండుగలాగా చేశారు. నిజంగా ఇచ్చినటువంటి పథకాలను అమలైంది అంటారు? ఇప్పుడు మీరు చెప్పండి, నరేంద్ర మోడీ వికసిత భారత్ మీద విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టారు. సంవత్సరం పూర్తయిందని చెప్పి మళ్ళీ అమరావతికి ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టించారో మళ్ళా కొట్టించారు నరేంద్ర మోడీ. మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? మీరు చెప్పండి నాకు. కొట్టిన చోటే కొబ్బరికాయ కొట్టిస్తాడు. ఎంత సిగ్గుకరమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెడితే భారతీయ జనతా పార్టీ ఆ మేనిఫెస్టోలో పట్టుకోవాలా? వాళ్ళు చూసుకోండి, నేను చెప్తాను, మేనిఫెస్టో పట్టుకోవాలా. అది వాళ్ళ యొక్క పొత్తు. ఏ రోజైనా అవకాశం దొరికిందా చంద్రబాబు నాయుడు కాళ్ళు కట్ చేస్తారు భారతీయ జనతా పార్టీ. రాసుకోండి. 5 ఏళ్ళు కలిసి ఉండదు. నేను ఇప్పుడు ఏమంటానంటే 5 ఏళ్ళకి ఒకటి కలిసి ఉంటుంది ఉండదంటారా? కలిసి ఉంటుందంటలా. ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం దొరికిందో ఆ కూటమి ఎప్పుడైనా పగిలిపోద్ది. అది అనుకోకుండా అది వాళ్ళకి అవసరం. ఇప్పుడు వాళ్ళకి నరేంద్ర మోడీ, అమిత్ షా తమకున్న ఆర్థిక బలాలు, అంగబలాలు, ప్రభుత్వ బలాలు 3 కూడా ఆపరేషన్ లేదు. చంద్రబాబు నాయుడిని లేదు. ఇప్పుడు అందుకోసం కదా ఇంతకుముందు తండ్రి ఒకటే వెళ్ళి మాట్లాడొచ్చాడు. ఇప్పుడు కొడుకు కూడా వెళ్తున్నాడు కలవటానికి లోకేష్ గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా అంటున్నాడు అనమాట. అయ్యా, మీరు ఏది చెబితే అదే. చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు, ఆయన పొత్తు. కూటమి లేకుండా నేను కూడా మీ పొత్తులో భాగమేనాయా నేను అని అంటున్నాడు జగన్మోహన్. మీరు కాదండి, నేను అదే అన్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ ఎందుకు అన్నా, మీరు నా మాటని భారతీయ జనతా పార్టీ సింబల్ పెట్టుకోండి అన్న. హాయిగా ఇప్పుడు అంతా వాషింగ్ మిషన్ నిర్మా అయిపోయింది. ఎందుకంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ని, మరి మన రఘురామరాజుని
ఇటువంటి ఎవరైతే డబ్బులు ఉన్నారో, డబ్బులు బ్యాంకులు కరప్టెడ్ అయినో వీళ్ళంతా దేశద్రోహులు అన్నారు. జీవీఎల్ నరసింహారావు గారు ఇప్పుడు కూడా ఉంది, చూపిస్తా. మరి వాళ్ళు ఇవాళ బీజేపీలో చేరిన తర్వాత వికసిత భారత్లో వికసిత పురుషులు అయిపోయారు. వాళ్ళు వికసిత భారత్లో వికసిత పురుషులు అయిపోయారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాషింగ్ పౌడర్ నిర్మాల లాగా అవుతాడేమో. ఒకసారి తీసుకెళ్ళమని మీరని చెప్పండి. ఒకసారి భవిష్యత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పార్టీ ఏమైనా కలిసి ప్రయాణం చేస్తుందా? మేము ఎప్పుడు కూడా కలిసి మా సిద్ధాంతాల నచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, మా దగ్గరకు వచ్చారు ఢిల్లీలో, రాహుల్ గాంధీని కలిసారు. కలిసి పనిచేస్తానండి, నాకు బుద్ధి ఇస్తే భవిష్యత్తులో ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయనని మేమల్లా. చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్టుగా నరేంద్ర మోడీని విమర్శించినట్టుగా ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ విమర్శించారు. అంత ఘోరంగా విమర్శించిన వ్యక్తి. మరి అదే వ్యక్తిని ఇవాళ వికసిత భారతుడు, అసలు మేధావి, చంద్రుడు, సూర్యుడు, ఈయన లేకపోతే వెలుగు రాదు. భారతదేశానికి నరేంద్ర మోడీ ఒక సంపూర్ణమైన ఆస్తి కిరణం చెబుతున్నారు, ఆస్తి అంటున్నారు. మరి అదే నోటితో రాహుల్ గాంధీ గారు దేశానికి కిరణం, నవయువ నాయకుడు అని చెప్పి పొగిడాడు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి. ఆ రోజుల్లో మీతో కలిసి పనిచేస్తాను, భవిష్యత్తులో బుద్ధి వచ్చింది, ఒకసారి 2 సార్లు నాకు కలిసి పనిచేశాను, ఇక నుంచి మీతో పనిచేస్తానంటే తెలంగాణ ఎలక్షన్లో కలిసి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి లేదు. మళ్ళా తెలంగాణ ఎప్పుడు ఏది కావాలన్నా ఎప్పుడైనా ప్లేట్ ఫిరాయించిన ప్లేట్ని సమర్థించుకోగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడిప్పుడే మళ్ళీ జగన్ గారికి కూడా ఎరిగింది. ఎందుకంటే బతికినంతకాలం రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రెండింటిని కూడా ఎప్పుడు కూడా ఏకీభవించారు. ఇందరమ్మ పాలన కావాలి, మతతత్వంతో కూడిన ఇట్లా అన్ని బుద్ధి చెప్పాలి అంటే ఇందరమ్మ పాలన కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అది ఈ దేశానికి చక్కని పరిష్కారం చూపిద్ది. తప్పకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించగలిగినటువంటి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి, దేశానికి న్యాయం చేయాలి. 29 ఎన్నికల్లోపు ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపడద్దంటారా? 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టే స్థాయి ఆ పరిస్థితి ఉంటుందంటారా? అభ్యర్థులు మొన్న కూడా నిలబెట్టాం మేము. అభ్యర్థులు నిలబెట్టమైంది, అన్ని స్థానాలు పోటీ చేసి, కానీ తప్పకుండా మేము ఒక ప్రత్యామ్నాయ శక్తి ఈ రాష్ట్రంలో అవుతాం. తప్పకుండా రాష్ట్రంలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో, ప్రభుత్వం నిర్ణయితల్లో మా శక్తి ప్రధానంగా ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తాను. వైఎస్ షర్మిల గారు పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బలపడిందా బలహీనపడింది? పార్టీ బలహీనపడిందని చెప్పలే, కానీ ఆవిడకు ఉన్నటువంటి పరిస్థితులు ఆమె బలంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ మీరంతా మీడియా మిత్రులందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆవిడ ఎక్కడికి పోయినా ఆవిడ యొక్క మాట్లాడినటువంటి ప్రతి మాటని బలంగా ప్రజల మధ్య తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఆవిడ నాయకత్వానికి భవిష్యత్తులో ఒక చక్కటి బాట ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ద్వారాగా. ఆవిడ యొక్క ఆశయాలను, వాళ్ళ తండ్రి గారి ఆశయాలని తీసుకెళ్ళటానికి చక్కనైనటువంటి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారిలో ఉంది. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చెప్పారు. మేము అధికారంగా వస్తే ఎలా చేస్తాం అలా చేస్తా ఉన్నారు. ఆడపిల్ల మీద ఎవరైనా టచ్ చేయాలంటే పోపిస్తా అన్నారు. ఇప్పుడు అధికారికి దాదాపు 14 ఏళ్ళ కాలం అవుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎలా అమలు చేస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు సీనియర్ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. మీరు జనరల్గా సినిమా యాక్టర్లకి అడ్మినిస్ట్రేషన్ తెలియదండి. నేను చూసే చాలామంది సినిమా యాక్టర్లు, ఏదో రేరు సినిమా యాక్టర్లు అడ్మినిస్ట్రేషను అట్లా పట్టుకో. అది కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కాదు, ఆ డిక్టేటర్షిప్. జయలలిత ఉంది ఓ డిక్టేటర్షిప్, రామచంద్రన్ గారు ఒక స్టైల్. దాన్ని కావాలంటే వీళ్ళ వల్ల అవదు. పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు తనకున్నటువంటి సినిమా గ్లామర్, అంతకుముందు చిరంజీవి గారిని కూడా చూసాం, ఆయన కూడా ఒక సినిమా గ్లామర్, మంచి మనిషి. ఆయనకి నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఆయన ఏంటంటే పాపం ఇవన్నీ చూసి ఈ విధంగా పనిచేయాలి, జనాల్లోకి వెళ్ళాలి అనేటటువంటి భావన లేక ఆయనకు ఒక లైఫ్ ఇంతకుముందు ఫార్మేట్లో ఉందని వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ కొంచెం ఒక 2 అడుగులు ముందు వేసుకొని అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు హ్యూమిలేట్ చేశాడు, బాగా హ్యూమిలేట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈయన హ్యూమిలేట్ చేశాడు. ఈ హ్యూమిలేట్లో అతను ఏంటంటే గుక్క తిప్పుకోలేకపోయాడు. అతని మనుగడ కష్టమైపోయింది. అమ్మో ఇంక నేను నా మనుగడ ఉండదు అని చెప్పి ఎక్కడో చోట ఒక కూటమి కట్టాడు. ఆ కూటమిలో నడుపుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మాట ఎక్కడ జరగలా. అధికారులు కూడా ఎవడు ఎంటలా ఆయన మాట. ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పేరుకి. ఆయన మాట ఏ అధికారుడు వాళ్ళకి ఏ కింద స్థాయిలో ఏమీ లేదు, మొక్కుబడిగా ఉన్నారు. కానీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెబుతారు అది చేస్తారు. పాపం ఏదో ఉన్నారు,
అప్పుడప్పుడు హెలికాప్టర్లోనో లేదా సినిమా షూటింగ్లు చేసుకొని వస్తుంటాడు. దీన్ని పక్కదారి పట్టించడానికి ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు గారు అట్లా చేస్తాడు, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు, అప్పుడు ఎన్టీ రామారావు గారికి నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మరో అంటే వెనుపోటు ఉంటారా? నేను వెనుపోతున్నాను. ఆ రోజు అంటే ఎన్టీ రామారావు నాదెండ్ల భాస్కర్ అదే గుర్తొస్తుంది. అవును, ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రయాణం మొత్తం నాదెండ్ల భాస్కర్ గారు దగ్గరుండి నడిపాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి నడుపుతున్నాడు. నాదెండ్ల మనోహర్ని కూడా ఈ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు నడుపుతారు. సేమ్ అదే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం. రిపీట్ ఎప్పుడైతే నేను చెప్పలేదు, అది మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, అది మీరు చేయాలి తప్పకుండా. ఇప్పుడు అతను తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, వాళ్ళు ఇవాళ నాదెండ్ల మనోహర్ చేత పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో యువతని చైతన్యపరచడానికి కానీ మీ పార్టీలో ఉన్నటువంటి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరలా వారిని పార్టీలో రాబట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం చేపడుతుంది? తప్పకుండా ఎవరైతే పార్టీ సిద్ధాంతాల్లో పడి ఈ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే 100% చంద్రబాబు నాయుడు గారిని లైక్ చేసే నాయకులు ఉన్నారా? ఓపెన్గా విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. యనమల రామకృష్ణ గారు ఉత్తరాలు రాశాడు, తీసేశారు, ఆయన్ని పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు అట్లానే నరేంద్ర మోడీని విమర్శించేటటువంటి గడ్కరీ మంత్రిగా లేడు, ఉన్నాడు. కానీ నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా దయచేసి ఇవాళ ఉన్నటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని కొంత బలహీనపరిచి వెళ్ళినటువంటి దుర్మార్గులు బుద్ధి చెప్పాలి అంటే ముందు ఒక నాయకత్వం కింద పనిచేసి మనం పటిష్టమైన తర్వాత ఎప్పుడైనా బలం అధికారం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు బలం అనేది పెరిగిద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వస్తేనే మీటింగ్ ఇక్కడెక్కడ కూడా మీరు చూడండి, కావాలంటే బెంగళూరు నుంచి వచ్చినా హైదరాబాద్ నుంచి వచ్చినా లేకపోతే ఆయన వస్తేనే కార్యక్రమం, మిగతా ఏ జిల్లాలో ఎక్కడ కార్యక్రమం చేయట్లేదు. మీ పార్టీ అదే పరిస్థితి కదా, పిసిసి అధ్యక్షులు వస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ధర్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి. నేను నిన్న షర్మిలా గారు వచ్చేదే నెలలో ఒకసారి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఆవిడ కూడా గెస్ట్ గానే వస్తారు. మీరు గెస్ట్ అంటున్నారు, ఆవిడ కూడా రోడ్డు మీదకి వచ్చి సంతకాల సేకరణ ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, బీజేపీ వాళ్ళు వచ్చి కొడుగుడ్డు పేరుకి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు, నివాసం ఉండేది తెలంగాణ. ఎక్కడంటే ఇప్పుడు వస్తే ఇక్కడ ఇల్లు తీసుకున్నారు, నెలకు 30 రోజులు. 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండేది ఎన్ని రోజులు? నేనే తినండి, నెలకు 30 రోజులు ఇక్కడ ఇల్లు తీసుకుని నెలకు 30 రోజులు. ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండేది ఎన్ని రోజులు? ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు తిరుగుతూ ఉంటారండి. ఇప్పుడు మన కర్నూలులో కర్నూలు ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్, బెజవాడ ఆంధ్రప్రదేశ్, అదే హైదరాబాద్ అనేది తెలంగాణ కదా. అవునన్నా, నేను చెప్పేదేనండి, మనకి కార్యక్రమాల్లో ఉద్యమాల్లో వచ్చి పనిచేస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వాళ్ళ ఇంటి ముఖ్యమంత్రిగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడా లేదా? వెళ్ళట్లేదా? లోకేష్ గారు వెళ్ళట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదా? లేదా మాధవన్ గారు ఏమైనా వెళ్ళకుండా ఉన్నాడా? ఇక్కడ ఏమన్నా కానీ వెళ్తుంటారు. ఇక్కడ ఎక్కడ ఉద్యమం జరగాల, ఎక్కడ ప్రజల పక్షాన మాట్లాడో అక్కడికి వస్తారు తప్పకుండా. మేము ఇప్పుడు నిన్న ప్రకాశం జిల్లాకి వెళ్ళాం, ఓట్ల సంతకం అడిగాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఎలుగొండ ప్రాజెక్టు కానీ కనిగిరిలో ఉన్నటువంటి వెనుకబడితనం గురించి మాట్లాడొచ్చాం. అట్లానే ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు పనిచేస్తూ ఉంటారు. దానికోసం మేము ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇంకొక 5-6 నెలల్లో మీకు పార్టీ నిర్మాణం బ్రహ్మాండం జరిగిద్దన్న మీరు చూస్తారు. ప్రతి జిల్లాలో చాలా స్పీడ్గా జరిగిద్ది. ఈ పోరాటం ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండి బీజేపీ డ్రెస్ వేసుకోలేదని చెప్పే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా బీజేపీ డ్రెస్ ఉన్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా 200%, 200% జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తుంది, సింగిల్ గానే పోటీ చేస్తానని వైసీపీ పదే చెప్తుంది కదా. మీరేమో బీజేపీ డ్రెస్ అని చెప్తున్నారు. మీరు చెప్పండి ఏ మాత్రం అతను రాజకీయంగా వాళ్ళ నాన్న ఆల్రెడీ కూటమిలో టీడీపీ జనసేన ఉంది కదా, వాళ్ళిద్దరు ఉండగా మళ్ళీ వైసీపీ అలా ఉంటే ఎలా? మరి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు వేసిన పెట్టిన క్యాండిడేట్కి వీళ్ళు ఓట్లు వేస్తారు? ప్రపోజల్ ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారే పెట్టారు రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఓటేస్తాడు? ఎందుకు వేస్తాడండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళ అంటే మేము ఏది చేసినా చెల్లిద్ది, దిక్కు లేదు. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాను గతంలో, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు 40% వచ్చినాయి. నేను గతంలో ఓడిపోయాను, ఇవాళ అధికారంలో ఉన్నా, నేను ఏది చెప్పినా నడిచిద్ది అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళందరినీ నడపడానికి అమిత్ షా, మోడీ గారు ఉన్నారు. బస్ వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మాలాంటి వాళ్ళు గొంతు చించుకొని అడుగుతూ ఉండి ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్న దాన్ని మాకున్నటువంటి ప్రచార సాధనాలు లిమిటెడ్లో ఉన్నాయి. అది వచ్చినటువంటి జాతీయ పార్టీ కదా, పార్టీ కూడా మీది కూడా
ఎస్, జాతీయ పార్టీకి, విలువలతో కూడిన జాతీయ పార్టీకి దోపిడీ వ్యవస్థతో కార్పొరేట్లను, అదానీ లాంటి వాళ్ళని, అంబానీ లాంటి వాళ్ళని పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేసే శక్తుల్ని పెంచి పోషించేటటువంటి తత్వం రాలా. మేము ఎంతసేపు భారత జాతికి ఉపయోగపడాలి, భారత జాతిలో మంచి జరగడానికి రిఫార్మ్స్ తీసుకురావాలి, భవిష్యత్తులో మంచి భారతదేశం ఉండాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దాన్ని ఇవాళ మన అలీన దేశాలు చూడండి. మన ఆసియాలో ఉన్నటువంటి ఏ దేశంతో అయినా భారతదేశం సఖ్యతగా ఉందో చెప్పండి? ఏ దేశం ఒక్క పేరు చెప్పండి. చివరికి నేపాల్ కూడా, నేపాల్ లాంటి ప్రపంచంలో ఒక గొప్ప దేవాలయాలు, హిందూ దేవాలయాలతో ఉన్నటువంటి దేశం కూడా ఇవాళ మన భారతదేశం సఖ్యతగా ఉండడానికి ఇష్టపడరు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో భారతదేశ ప్రజలు చైతన్యవంతులు కావాలి, మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని ఎలా బలోపేతం చేసే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎలా బలోపేతం చేస్తున్నారు పార్టీని? మా పార్టీ ఒక నిర్మాణాత్మకమైన ఒక చర్చలు జరిపాము. ఆ చర్చల్లో మీకు అందుకోసం ఫస్ట్ ఒక 5-6 నెలల్లో కింద స్థాయిలో ప్రతి పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మేము కాంగ్రెస్ వాదులం అనే విధంగా తయారు చేస్తాం. ఆ వాదం తయారు చేసిన తర్వాత ఎప్పుడైతే మమ్మల్ని దోషుల్ని చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసుల్లో చూసేసేటటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రజల ద్వారాగానే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి చక్కని ప్లాన్ నిర్మాణం చేపట్టింది. మాజీ ఎంపీ ప్రముఖ సీనియర్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మీకు ఇప్పుడు ఆయన లేను అని ఎప్పుడన్నా అన్నాడా? అంటే జనసేన పార్టీ కొంత ప్రచారం, జనసేన పార్టీ నుంచి ఎంపీగా ఇస్తారని చెప్పి కొంత ప్రచారం చేశారు. పార్టీ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పుడు కూడా కార్యక్రమంకి వచ్చారు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ ఎన్డీఏ కూటమి రాలా. ఒక ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వచ్చారు. ఒక ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా చిరంజీవి? నేను ఒకటే అన్నాడు, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో లేను అన్నప్పుడు ఉన్నాడా లేదా అని ప్రశ్న వచ్చింది. ఆయన ఏ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్పలేదు. ఎక్కడ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనలేదు కదా ఆయన. మీరు చెప్పండి, మీరు ఎన్డీఏలో ఎక్కడైనా పాలు పంచుకున్నాడా? బీజేపీ జెండా పట్టుకున్నాడా? జనసేన జెండా పట్టుకున్నాడా? లేదు కదా. అంటే ఏదో రాజ్యసభ సీట్లు రాగానే ఫస్ట్ ఆయన ప్రస్తావన వస్తూ ఉంటుంది. ప్రస్తావన చాలా వచ్చింది బ్రదర్. భారత రాష్ట్రపతి కూడా రావచ్చు పేరు. అంతకన్నా మేధావులు ఏం కాదు కదా. చర్చ వస్తుంది ఒక్కోసారి. ఒక్కొక్క విభాగంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాడికి ఇస్తే దేశంలో ఆ రకమైనటువంటి జరిగిద్దని చర్చలు వస్తాయి. జరిగిన చర్చలు వేరు, వచ్చే పేర్లు వేరు. మనం ఏం చెబుతాం? ఇప్పుడు చెప్పండి, భారత ఉపరాష్ట్రపతిని ఉన్నటువంటి వ్యక్తిని సడన్గా ఎందుకు రాజీనామా చేశాడో చెప్పమని చెప్పండి. నరేంద్ర మోడీని, అమిత్ షాని చెప్పమనండి, లేదా చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. చెప్పరు. వీళ్ళకి ఎవడు కావాలో అని పెడతారు. ఎవడికి అక్కర్లేదంటే వాడికి కాళ్ళు కోసేస్తారు. అది కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పదవులను మించిన వాళ్ళు మా కేంద్ర మంత్రిగా చేశారు, ఎంపీలుగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. చాలామంది పార్టీని వీడి రకరకాల పార్టీలోకి వెళ్ళారు. ఎందుకు మస్తాన్ గారు ఇదే పార్టీలో ఉన్నారు? వేరే అవకాశాలు లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? నేను ఇదే పార్టీలో ఉన్నానని చెప్పి మీ ఉన్నారు. అసలు అవకాశాల గురించి అసలు మాట్లాడుతున్నాను. నేను ఈ పార్టీ కోసం, ఈ పార్టీ సిద్ధాంతపరంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం ఈ దేశాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. ఆ పార్టీలో నేను ఒక విద్యార్థి నాయకుడి నుంచి కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను చేసిన పోరాటాలు కానీ, అసెంబ్లీలో కానీ నేను మాట్లాడిన, నాకు యుఎన్ఓ నుంచి అవార్డు ఇచ్చారు నాకు అసెంబ్లీలో నా పర్ఫార్మెన్స్ కావచ్చు. అంత పనిచేసినా కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ సమాజానికి భద్రత ఇవ్వగలుగుతుంది, ఈ ప్రజలకు రక్షించగలిగింది, భారతదేశ గౌరవ ప్రతిష్టలు కాపాడగలుగుతుంది అనేటటువంటి బలమైన వాదన ఉంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పోవటం రావటం ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ సార్. బట్ నాకు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ నేచర్ మ్యాన్. పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకుల్లో ఎవరైనా మరలా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఏమన్నా చర్చలు ఏమైనా జరుగుతుంది సార్? మీకు 1.5 yearలో పెద్ద 1.5 yearలో పెద్ద మార్పు వస్తుంది సార్. మీరే చూస్తారు. మేము అంటాం కాదు. ఎవడు తప్పు చేశాడో ఆ తప్పు చేసినాడు గోతులో పడతాడు. చట్టం తన పని తాను చేసుకుంటా పోద్ది. రాజ్యాంగం సత్యమేవే జయితే అంటది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలకు ప్రజలు మళ్ళా గుర్తిస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సత్యానికి మారుపేరుగా ఒక నిజాన్ని తీసుకొని బయటకు వచ్చి ప్రజల మధ్యలో ఉన్నాడు.
తాత్కాలికంగా సత్యం వెనకబడచ్చు, తాత్కాలికంగా ఒక ట్రూత్ అనేటటువంటి బలహీనపడచ్చు, కానీ అంతిమ విజయం సత్యం మీదే ఉంటుంది. అదే సత్యమేవ జయితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తాం. ఫైనల్గా చెప్పండి, గత గవర్నమెంట్లో లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఈ రోజున ప్రజెంట్ సిట్టు విచారణ జరుగుతుంది. దానిలో భాగంగా బిగ్ బాస్ అరెస్ట్ అని చెప్పి కొంచెం ప్రచారం జరుగుతుంది. నిజంగా గత గవర్నమెంట్లో లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తుంది దాని గురించి? ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అనేటటువంటిది ఎవిడెన్స్ మనం చెప్పింది కాదు, సిట్ వాళ్ళు సిఈడి వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈడీ ఇప్పుడు ఎంటర్ అయింది, ఈడీ కూడా ఎంటర్ అయింది కదా, ఈ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. నేను చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా. ఇంతవరకు ఒక్కడికొరకో బెయిల్ రాలేదు. 40 మంది 30 మంది ఎంతమంది ఉన్నారు తెలియదు. దాంట్లో బెయిల్ వచ్చింది. దానికి మూలాలు గీలాలు ఎక్కడ ఉన్నాయి అన్ని కదులుతుంది. నిన్న వైఎస్ అనిల్ రెడ్డి గారు అన్ని తీశారు. నిన్న జరిగిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం నుంచి చాలా మార్పులు వచ్చింది. చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క కూసాలు కదులుతున్నది. దాని మీద ఏం జరుగుతుందో తెలియదు. నేనైతే ఒక వ్యక్తిగా చట్టం దాని పని న్యాయంగా చేయమని చెప్పాలా. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు కట్టడి చేసుకోవడం కోసం 4 రోజులు జరిపి 4 రోజులు వదిలేయటం, 4 రోజులు మళ్ళీ కంట్రోల్ చేయడం కోసం ఈడీని ఆపరేట్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ని ఆపరేటింగ్ కాదు. నిష్పక్షపాతంగా దాన్ని బయటికి తీసి తప్పు చేసిన వాడిని శిక్షించాలనేటటువంటిది ఒక కార్యకర్తగా నా యొక్క ప్రధానమైన. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ లేదు సార్, ఓన్లీ ఆపరేటింగ్ బై ది అధికార పార్టీ లీడర్స్. ఈవెన్ వాళ్ళు కూడా ఇంట్లో గతానికి ఇప్పుడు చూస్తే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు. హోంమంత్రి గారిని, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, మేము అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛావాయులో బతుకుతున్నారు, ప్రజలకు ఇప్పుడు స్వాతంత్ర్యం వస్తుందని చెప్తారు. సార్ నేను ఒక ఉదాహరణ చెప్పిన మీకు తెలియదే కదా, చాలా ప్రపంచ దేశాల్లో పోలీస్ పికెటింగ్స్, పోలీస్ మానిటరింగు, ప్రతి పేటకు పోలీస్ స్టేషన్ చాలా దేశాల్లో ఉండవు సార్. వాళ్ళకి చట్టం మీద అవగాహన వచ్చింది, వాళ్ళు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతారు ఉన్న పరిస్థితిని బట్టి. కానీ ఇక్కడ ఏంటంటే స్టేషన్లు తీసేరు, స్టేషన్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. పెంచుకోవడం అంటే ఎక్కడో చోట క్రైము లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా పనులు జరుగుతుంటేనే వెళ్తున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే దీన్ని వీళ్ళ సొంత అవసరాలు ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు దేశానికి. ఏమవుతుంది, ఒక హుందాతనం కోసం నేను 4 సెక్యూరిటీ, నా జెడ్ సెక్యూరిటీ, నా బ్యాడ్ సెక్యూరిటీ ఏం చెప్పుకొని తిప్పుకుంటూ ఉంటే అదేదో సమాజంలో తన యొక్క హుందాతనం కోసం ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటాం అనేది తప్ప దాన్ని కూడా సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు చెప్పాలా. అసలు తమిళనాడులో ప్రజాప్రతినిధి సెక్యూరిటీ ఉండదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత సెక్యూరిటీ ప్రజాప్రతినిధికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. నేనైతే నాకు 2 ఇచ్చారు 2+2. నేను దండం పెట్టి ఎస్పీ గారికి చెప్పాను, అయ్యా లడ్డా అని ఉండేవాడు, లడ్డా గారు కానీ నాకు అసలు గన్మ్యానే వద్దయ్యా అనేవాడు. గన్మ్యాన్ అర్థమైంది అట్లేదంటే ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, సపరేట్ ఆంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు గొడవలు జరుగుతున్నాయి సార్, మీరేమో యునైటెడ్ ఆంధ్ర గురించి పోరాడుతున్నారు, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎప్పుడు చూసినా అసెంబ్లీకి వెళ్తా. అరే ఏమవుదండి, ఇప్పుడు నేను సగటు మనిషినే అనే విధంగా రావాలనేటటువంటి నా కోరిక. కానీ వాళ్ళంతా చట్టం ఏమైపోయిందంటే అధికార పార్టీకి చుట్టంగా అయిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడ పరిపాలన లేదు, అస్తవ్యస్తం అయిపోయింది. వాళ్ళ తురకపాలన చూడండి, ఈ విజయవాడ చూడండి, గుంటూరు చూడండి, డయారాలు వస్తూ ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందాడు. చర్చల పేరు మీద కాలం వృధా చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతవరకు తురకపాలెం పర్యటించరండి హెల్త్ మినిస్టర్? ఎందుకు సీఎం గారు దాని మీదకి వెళ్ళరు? ఆ 5-6 నెలల్లో 40 నుంచి 50 మంది మరణించారు. ఐక్యరాజ్య సమితి హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 1 నెలలో 4 మరణిస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది అని చెప్పి ఒక ఫ్యాక్టరీ ఇచ్చిన తర్వాత కూడా 50 మంది మరణించినటువంటి ఆ ప్రాంతంలో ఎందుకు పర్యటించరండి? ఈరోజు కూడా బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ కలెక్ట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ఇవ్వరు, ఏదో దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కేంద్ర మంత్రి అంటాడు నీళ్ళల్లో ఏదో కెమికల్ కలిసింది అంటాడు. ఎమ్మెల్యేనేమో కాదు హార్ట్ అటాకుల వల్లను ఎయిడ్స్ వల్ల చచ్చి ఇంత వల్ల చనిపోయారు. గత గవర్నమెంట్లో వచ్చినటువంటి మద్యం వల్ల తాగి రోజున పరిపక్వత లేకుండా మాట్లాడతారు ప్రజాప్రతినిధులు, మంత్రులు అయి ఉండి. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సార్? అసలు లా అండ్ ఆర్డర్ ఉందని నేను అనుకోను సార్. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మీకు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఒక విద్యార్థి నాయకుడిగా నేను పనిచేస్తూ ఉన్నప్పుడు నాలో ఏంటంటే మొదటి నుంచి కూడా ఏదైనా ఒక ఇష్యూ ఉంటే దాని మీద తెలుసుకోవాలని స్కూల్ డేస్ నుంచి నాకు
నేను హిందూ హై స్కూల్లో చదివాను. హిందూ హై స్కూల్ పక్కన హిందూ కాలేజ్ ఉంటుంది. అది చాలా వందల సంవత్సరాల కిందది. నాకు తెలియదు, నేను 9వ తరగతి వరకు చదివా స్కూల్లో. కానీ నాకు అప్పుడు 9వ తరగతి చదివేటప్పుడు నాకు తెలియదు ఈ సాగ్రిగేషన్ ఉంటుంది, ఈ హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్. నా పక్కనే నేను 9వ తరగతి చదువుతా సంచి వేసుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మా ఇంటికి, స్కూల్కి ఇంటికి. లాయిడ్ అని చెప్పి ఒక క్రైస్తవుడు పోటీ చేశాడు. అతను చాలా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను చిన్న మామూలు స్కూల్లో చదువుకొని హిందూ హై స్కూల్కి వచ్చాను. 7, 8, 9వ తరగతి చదువుతున్నా. 6 వరకేమో ఎస్ఆర్ఎంటి సిపి స్కూల్ అని చెప్పి ఒక చిన్న ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ది. తర్వాత ఇది ఒక గవర్నమెంట్ స్కూలు. చదివి వెళ్తా ఉన్నప్పుడు లాయిడ్ అనేటటువంటి ఒక క్రైస్తవుడు ఒక ఏబీవీపీ నుంచి ఒక అగ్రవర్ణకు సంబంధించిన వ్యక్తి పోటీ చేశాడు. కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా అతని వైపు ఏబీవీపీతో చేస్తూ ఉన్నారు. కానీ లాయుడు అనేటటువంటి వ్యక్తి మెరిట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాటలతో నాకు ఆ ఇంగ్లీష్ మాట్లాడటం, విద్యార్థి సమస్యలు, ల్యాబులు, లేడీస్ కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ లేవు, స్పోర్ట్స్ లేవు, ఇటువంటి ఇష్యూస్ మీద మాట్లాడుతుంటే ఇట్ ఈస్ 100% కనెక్ట్ ఉంటుంది స్టూడెంట్ కమ్యూనిటీ. నేను ఒక 9వ తరగతి స్టూడెంట్గా నేను ఆ మాట్లాడిన మాటల ప్రభావంతో నేను ఆ రోజు నుంచి పాంప్లెట్ పంచడం మొదలుపెట్టా అతనికి, లాయుడు అనేటటువంటి వ్యక్తికి. రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మతోన్మాదం కోసం పనిచేసే శక్తులన్నీ వచ్చినాయి ఆ టైంలో. వచ్చి ఆ సాంబశివరావు అనే వ్యక్తి ఏబీపీ నుంచి, ఇతను లాయుడు. అసలు ఏంటి కాలేజీ ఎలక్షన్ అప్పుడే మతాలు ఉన్నాయి, హిందూ క్రైస్తవని కాదు, నేను ఆ మాట అనలే. కానీ ఎట్టి పరిస్థితుల్లో హిందూ కాలేజీలో లాయుడు అనేవాడు గెలవకూడదు అనేటటువంటి బలమైన గెలవాలనేది అప్పుడు వాదన. ఆ సిగ్రేషన్ నేను 9వ తరగతిలో గుర్తించి లాయుడు అనేటటువంటి వ్యక్తి ప్రచారం చేస్తా ఉన్నాను. లాయుడు ఎవరో తెలియదు, నేను పంచడం చూసి హాయ్ తమ్ముడు కమ్మియర్ అని చెప్పి, అంటే అతను డిగ్రీ ఫైనల్ ఇయర్, నేను 9th క్లాస్. ఆ యొక్క ప్రభావం నా మీద పడింది. ఆ పాంప్లెట్ పంచడం తర్వాత చిన్నగా ఎన్ఎస్ఏ వాళ్ళు గుర్తించడం, నన్ను ఎన్ఎస్ఏ కాలేజీ ప్రెసిడెంట్ చేయటం, దాని తర్వాత ఎన్ఎస్ఏ ఇంటర్మీడియట్ నుంచి పోటీ చేస్తా రావటం. గొర్రెల అనిమిరెడ్డి, మెడిచిన మల్లారెడ్డి కళాశాలలో నాన్ రెడ్డీస్లో నేను ఒక్కడిని గెలుస్తుండేవాడిని. నాన్ రెడ్డీస్ కళాశాలలో నాన్ రెడ్డి గెలవరు జనరల్గా. అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ కాలేజ్ ప్రెసిడెంట్, డిగ్రీలో మలిచేటప్పుడు జాలయ్ కాలేజీకి వచ్చాను. జాలయ్ కాలేజీలో అంటే పోలిశెట్టి సోమసుందర్ గారు వాళ్ళది అనమాట. అక్కడ కూడా ఏబీవీపీ మా కాంగ్రెస్లోకి వచ్చాడు సుందరరామ్ శర్మ అని చెప్పి, అతను వైస్ ప్రెసిడెంట్ పోటీ చేశాడు. మేము ఎన్ఎస్ఏ నుంచి పోటీ చేసేవాడు. అవి పెద్ద గొడవలు జరిగాయి. మాకు ఎదురుగా ఉన్న జూట్ మిల్లు ఉండేది, ఆ కార్మికులు మాకు అండగా ఉంటాం. అట్లా విద్యార్థి రాజకీయాలు, అట్లాగే దాని తర్వాత ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు, ఇక ఒక పరంపర మొదలైనటువంటి పరిస్థితి. మీరు ఎమ్మెల్యే చేసినప్పుడు ఈ పని చేయటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నానని మీరు అనిపిస్తా, సాటిస్ఫై చేసిన? నేను ప్రతి పని సార్, నేను ఒకటే భావన, నాలాంటి ఒక పేద కుటుంబం హాస్టల్లో భోజనం చేసి ఒక స్కూల్లో కంచం నా సంచిలో పెట్టుకొని వెళ్ళి ఆ అన్నం తిని చదువుకునే వ్యక్తిని నాకు ఆ రోజు ఈ రోజు కూడా గుర్తుంది. సన్నాసరావు అని మాస్టర్ గారు హాస్టల్ నడిపేవాడు. ఆయన వారానికి 2 రోజులు భోజనం పెట్టేవాడు. కానీ మేము డైలీ పెడతాడని కంచం తీసుకెళ్ళేవాడు సంచిలో. ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు. ఆ స్కూల్లో కూడా అటువంటి పరిస్థితి చూసి వచ్చిన వాడిని నేను. ఈ ఉద్యమాల ద్వారా ఇక్కడ దాకా వచ్చారు. పార్టీ నాకు 2004లో బీఫారం ఇచ్చింది. నామినేషన్ చేసిన తర్వాత ఇతని దగ్గర ఆర్థిక పరిస్థితి లేదని చెప్పి టికెట్ తీసేసింది. అయినా కసిగా మళ్ళీ 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసి నేను టికెట్ తెచ్చుకొని మళ్ళీ హైయెస్ట్ మెజారిటీ గెలిచి, ఎవరైతే నేను మళ్ళా నన్ను హామ్ చేసిన వాడిని కూడా వదలలేదండి. వాడు కొన్ని 100,000 కోట్ల వాడిని నా కాన్స్టిట్యున్సీలో కాలు పెట్టనీలా. నా కాన్స్టిట్యున్సీ వైపు చూడాలంటే ఒప్పుకునేవాడిని. కానీ నా కాన్స్టిట్యున్సీలో 2009-14 సంవత్సరాలు చేసిన సర్వీస్ని ఈరోజు కూడా గుర్తుపెట్టు. మస్తానులు గారు మీరు చేసిన పని అండి, తర్వాత లేదు. నేను ప్రజల వద్దల పాలన లేకపోతే రచ్చబండ ఇవన్నీ చెబుతారు. నేను 2009-14 మధ్యలో నేను నిజమైన రచ్చబండ కార్యక్రమం చేసేవాడిని. ప్రజల వద్ద పాలన ఇటువైపు వార్డులో ఉన్నటువంటి 15 మంది 20 మంది ముఖ్య నాయకుల్ని పార్టీలకు అతీతంగా ఇటువైపు అధికారులను కూర్చోబెట్టేవాళ్ళు. రోడ్ల విషయం కానీ, లైట్ల విషయం కానీ, నీటి పరిస్థితి కానీ, పారిశుభ్రత కానీ గురించి వాళ్ళని అడిగించేవాళ్ళని వీళ్ళు రాసుకోవాలి.
ఎవడు ఎన్ని రోజుల్లో పని చేయాలో మీరు నోట్ చేసుకోండి. మీరు ఈ పని చేయకపోతే మీరు మళ్ళీ నా దగ్గర రావాలి. వీళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోతే నాకు చెప్పాలి, నేను మళ్ళీ కమిషనర్తో మాట్లాడతా. కమిషనర్ కూడా నా దగ్గర ఫండ్స్ లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకొస్తా. అట్లా తీసుకొచ్చి చెయ్యలేని పని ఆటో నగర డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అన్నీ తీసుకొచ్చి ఎప్పుడు లేదా చరిత్రలో 50-60 వేల మంది డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం 1980లో కట్టారు. దాని తర్వాత ₹1 తీసుకురారు. 8.5 కోట్లు తీసుకొచ్చారు స్టేడియంకి. కానీ దాన్ని బైఫర్కేషన్ చేశాను. డబ్బులు తీసుకొచ్చాను, గ్రాంట్ తీసుకొచ్చాను. అట్లానే ఇంటిగ్రేటెడ్ హాస్టల్, మైనారిటీ హాస్టల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, స్కూల్స్, అంటే హెల్త్ ఎడ్యుకేషను వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ పారిశుద్ధం, రోడ్లు, కాలువలు, అవుట్ఫాల్ డ్రైన్స్. మా గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అనేటటువంటి డౌన్లో ఉంటుంది. గుంటూరు వెస్ట్లో ఉన్నటువంటి డబ్బులు ఉన్నోళ్ళు ఈ ఉచ్చబోసినా ఎరిగినా అన్నీ కూడా మా మీదకి రావాల్సింది. మా మించి బయటకు పోవాలంటే బయటకు పోవడానికి మార్గం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ దానికోసం పోరాడాము. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 5,000 కోట్లతో వరల్డ్ బ్యాంక్తో తీసుకొచ్చి పెట్టాం. మరి ఇంతవరకు ఎంతవరకు చేశారో తెలియదు కానీ అదే అట్లానే ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి అంటే ఒక ప్యాషన్ నాకేంటంటే, ఒక కింద పేద కుటుంబం నుంచి వచ్చాను. నాలాంటి వాడికి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక అసెంబ్లీలో గెలిపించింది. ఈ అసెంబ్లీలో నేను ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలనేటటువంటి తలంపుతో కసిగా పనిచేశాను. దురదృష్టం ఏంటంటే బైఫర్కేషన్ వల్ల మా పార్టీని బలిపశువుని చేశారు. దానివల్ల నేను ఈరోజు కూడా అదే ఇష్యూ జరగకపోతే మమ్మల్ని నేను అసలు ఎవడు వచ్చి చంద్రబాబు నాయుడు పోటీ చేసినా, జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా కూడా ఏమయ్యేది కాదు నా కాన్స్టిట్యూన్సీ. సార్, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వస్తే మీకు వైఎస్ఆర్ గారికి మీకు అనుమానం ఎలా ఉండేది? నాకు వైఎస్ఆర్ గారు, కేఈపీ గారు, నేను ఆల్ ఇండియా ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ సార్. నేను అప్పటి నుంచి కూడా ఏదన్నా ఉన్నా ఎప్పటికప్పుడు లింకప్ జరుగుతూ ఉండి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మస్తాన్ వల్లి మావాడికి ఢిల్లీ తెలియదు అంటే, నేను ఈయన పార్లమెంట్ నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన పార్లమెంట్ వెళ్ళాలంటే ఈయన కోసం నేను ఢిల్లీలో బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టించాను తీసుకెళ్ళి పార్లమెంట్ ప్రమాణ స్వీకారానికి. కానీ ఢిల్లీకి పోలీసు వాళ్ళు కేసు పెట్టారు నా మీద. అది ప్రొహిబిటెడ్ ఏరియాలో బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ కట్టి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా అయి ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు ఢిల్లీ పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. కానీ నేనేమో చెప్పాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఒక 4-5 గెలిచారు. వాళ్ళు నేను కట్టమని లేదు, వేయించమన్నాను, వాళ్ళు కట్టేశారు. కాబట్టి పలానా వ్యక్తి నాకు ఫ్లెక్సీలు వేసాడని చెప్పి పలానా వ్యక్తి పెట్టించి అతని చేత కోర్టులో ఫైన్ కట్టించు. అది జగన్మోహన్ రెడ్డి గారితో చాలా యాక్సెసిబిలిటీ సార్. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళేవాడిని, కూర్చొని మాట్లాడేవాడిని, చర్చించేవాడిని, అంత యాక్సెసిబిలిటీ ఉండేటటువంటి పరిస్థితి. ఇక నేను చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్ నాతో మాట్లాడలే. కానీ నా పోరాటం అసెంబ్లీలో చాలా ఇష్యూస్ మీద నేను నిలబడి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అసెంబ్లీ సభ్యులంతా కూడా మస్తాన్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి అసెంబ్లీలో స్తంభించినటువంటి చరిత్ర. రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చున్నవాడు అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చి మిమ్మల్ని తిడుతున్నారండి అని చెప్పి హిందీలో మాట్లాడతా ఓ టర్న్ అయింది పాయింట్. అక్బరుద్దీన్ ఓవైసీ ఏదో మాట్లాడు కాంగ్రెస్ గురించి, ఏదో ఉర్దూలో ఏమని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది, ఆ విధంగా చేసింది అంటే అప్పుడు చెప్పా, మీ నాన్న అడగాల్సింది నువ్వు, మీ నాన్న మీరు పుట్టడానికే కాంగ్రెస్ పార్టీ సాయం చేసింది, నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి అవసరం లేదు మీకు అట్లా అని చెప్పి ఒక మైనారిటీ ఇష్యూస్ మీద చంద్రబాబు నాయుడు గారు వస్తే నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడతా, తెలుగుదేశం పార్టీకి మైనారిటీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎల్కే అద్వానీ అనేటటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే స్వాగతం పలికినటువంటి చరిత్ర మీది, గుర్తు లేకపోతే నేను చేస్తాను. అది కాకుండా అన్న మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ రాత్రి అంతా సంబరాలు జరిపారు. ఆయన యొక్క రథయాత్ర వల్ల వందలాది మంది రథయాత్ర చక్రాల కింద బలి అయినటువంటి చరిత్ర మర్చిపోయావు. నువ్వేది మైనారిటీల గురించి మాట్లాడతా, మీకు సిగ్గులేదా అని చెప్తే ఆనరబుల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అక్బరుద్దీన్ లేచి సాబ్ అపోజిషన్ లీడర్ని సిగ్గులేదా అని అన్నాడు. అని అంటే తెలుగుదేశం పార్టీకి సిగ్గులేదు అన్నాను, చంద్రబాబు నాయుడు సిగ్గులేదు అనేటటువంటి కాదు. దెర్ హ్యావ్ రికార్డెడ్ అన్న రోసే గారు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏదో ఒక డిప్లొమాటిక్, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్, ఇటువంటి జరిగిన సందర్భాలు ఉండి చైతే
అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ పార్టీ లైన్లో మాట్లాడాలంటే నన్ను మేజర్ వక్తలో ఒక వక్తగా కింద తీసుకున్నాను. సార్ భవిష్యత్తులో ఫైనల్ చెప్పండి, భవిష్యత్తు 29 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధం అవుతుంది? బ్రదర్, మీలాంటి వాళ్ళు సాయం చేయండి. మీరెంత కష్టపడి ఛానల్ని ఇవాళ ఉన్న మార్కెట్లో తట్టుకొని నిలబడాలా? మీకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చాలా ఇస్తారు. నేను ఇంకొక 2 నెలలు ఉపయోగపట్టండి, మంచి ఇస్తా. ఇన్వెస్టిగేషన్ ఎవడి దొరకని ఇష్యూస్ ఇస్తా. ఓకే, నేను ఆ విధంగా కష్టపడేవాడిని. కష్టపడి పైకి వచ్చేవాడంటే భలే ఇంట్రెస్ట్. ఈ పార్టీలో కష్టపడి తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. ఒక 5-6 నెలల్లో పార్టీ నిర్మాణం జరిగింది. 5-6 నెలల తర్వాత ఒక స్ట్రాటజీ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఐడియాలజికల్గా లీడర్షిప్ తయారైంది జిల్లాల్లో కూడా. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు సంఘటన సృజన్ అభియాన్ అని చెప్పి ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా దేశంలో పోరాటానికి నాయకత్వం తయారు చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. మమ్మల్ని కూడా మన ఒరిస్సా పంపించారు, ఒక జిల్లాలో పనిచేసి వచ్చారు. పెద్ద నాయకుడు కూడా రఘువీరారెడ్డి ఒక జిల్లాకి వెళ్ళాడు, నేను ఒక జిల్లాకి వెళ్ళాను. అట్లా పెద్ద నాయకులు జేడీ తెలంగాణ జిల్లా అట్లా ఒక్కోళ్ళు ఒక జిల్లాకి వెళ్ళినటువంటి చరిత్ర. తప్పకుండా పార్టీ నిర్మాణం జరిగింది. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే స్థాయి కాంగ్రెస్ పార్టీ వెళ్ళటానికి చర్చిస్తా ఉన్నాం. అది తప్పకుండా విజయం సాధిస్తాం. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఆ రోజున పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని ఒక బూచిలాగా చూపించారు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. కానీ పార్టీ ఏదైతే ఉందో పిసిసి సారథ్య పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, దాంతోపాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైన శక్తిగా మారుతుందని చెప్పి కూడా మస్త్ అన్వర్ చెప్తున్నారు. ఇది ఈ రోజు నుండి మస్త్ అన్వర్ గారితో ముఖ్యమైన ఇంటర్వ్యూ కార్యక్రమం. నమస్తే. థ్యాంక్ యూ.